మోసం చేశారు, ఇంట్లో చొరబడ్డారు, అద్దాలను పగలగొట్టారు, ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా దుర్భాషలాడారు, ఆఫీస్ పక్కనే ఉంది, పక్కనే ఉన్న ఆఫీస్లోకి వెళ్ళారు, ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే జరగడం చూసాం. అక్కడ జరిగిన ఘటన కూడా మనం గమనించినాం. సాయంత్రం 4:30-5 గంటలకు మొదలు పెడితే అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత కూడా దహనకాండ జరుగుతానే ఉన్నది. అక్కడ జరిగిన జంగల్ రాజ్ కార్యక్రమంలో భాగంగానే మళ్ళీ ఇక్కడ అంబటి రాంబాబు అన్న విషయంలో, ఇక్కడ మళ్ళీ జోగి రమేష్ విషయంలో కూడా అదే పరంపర. మళ్ళీ మరుసటి రోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతా ఉన్నాడని, తాను నిస్సిగ్గుగా ప్రజలను పెడదోవ పట్టించాడు అని సాక్షాత్తు సిబిఐఏ, మేం కాదు, సాక్షాత్తు సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న అబద్ధాలను తేటతెల్లం చేస్తూ సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు వరకు కూడా చెప్తా వస్తా ఉన్నట్టుగా జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలిసింది నూనెలో. అటువంటి మాంసాహారం కలిగిన ఆ నూనెను లడ్డు తయారీలోకి వాడి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయమైన దుష్ప్రచారం చేశాడు. నిజంగా ఎంత అన్యాయమైన దుష్ప్రచారం చేశాడు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానంత వరకు కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరైనా ఇస్తే కళ్ళు మూసుకొని 2 కళ్ళకు ఇలా ఇలా అద్దుకొని ఇలా తినే పరిస్థితి నుంచి వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారే. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, ఆ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి, ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, ఆ అబద్ధాన్ని దుష్ప్రచారం చేసి కేవలం రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ ప్రపంచంలో అది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. నిజంగా సిబిఐ ఇలాంటి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న ఈ అవాస్తవాలన్నీ, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న ఈ అబద్ధాలన్నీ కూడా అబద్ధం అని చెప్పి తేల్చింది. సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో ఏకంగా ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ల్యాబ్ రిపోర్టు, ఎన్డీఆర్ఐ, నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు సంబంధించిన ల్యాబ్ రిపోర్టు, ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. వీళ్ళు చేసిన శాంపుల్స్ అన్ని కూడా, ల్యాబ్ అనాలిసిస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు నాయుడు గారు టీటీడీ ఈఓ, చంద్రబాబు నాయుడు గారి మనిషి టీటీడీ ఈఓగా ఉండగా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరించిన ఈ నమూనాలు ఇవి సిబిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీడీబీకి, ఎన్డీఆర్ఐకి పంపించి ల్యాబ్ రిపోర్ట్లు అక్కడి నుంచి వచ్చి, ఆ ల్యాబ్ రిపోర్ట్లలో నిర్ధారణ అయింది ఎటువంటి జంతువుల కొవ్వు లేదని, ఎటువంటి గొడ్డు మాంసము కొవ్వు లేదని, ఎటువంటి పంది కొవ్వు లేదని, ఎటువంటి చేపల నూనె కూడా కలవలేదు అని చెప్పి సిబిఐ ఏకంగా ధృవీకరించి సర్టిఫై కూడా చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో సిబిఐ అదొకటే చెప్పలా,